తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ వైపు బలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కూటమి పార్టీల ఆత్మీయ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. 1982లో ఎన్టీఆర్ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలుపుతానని ప్రకటించిన తరహాలోనే 2024లో పవన్ కళ్యాణ్ వైసీపీని పాతాళానికి తొక్కుతామని చెప్పి విజయం సాధించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవను, అలాగే భువనేశ్వరిని అసెంబ్లీలో దూషించినప్పుడు ఆయన కుటుంబానికి అందించిన ధైర్యాన్ని టీడీపీ శ్రేణులు ఎప్పటికీ మరువలేరని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఒక పిలిపించారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను అరపదాలను తొక్కేస్తారని. ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వారు చూపిన చొరవ ఏదంటే ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి బేషరతుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ రోజు చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మేము అందరూ కూడా హర్షిస్తాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కూడా వారు ముఖ్యమంత్రి కావాలని ఆలోచించినప్పటికీ కూడా అన్ని కాకుండా కూటమి అధికారం తీసుకురావాలని ఉద్దేశం ఉంటే వారి జీవితాన్ని త్యాగం చేశారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా సోదర సభలో బొత్స శ్రీనివాస్ గారు ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గ కూటమి కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ఈ ఘనమైన విధి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపించారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని. అదేవిధంగా